గురుదేవా, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? పాటించాల్సిన నియమాలేంటి? ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుంది? శరన్నవరాత్రులు 9 రోజులు కూడా దీక్షగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా చెప్తున్నాను, దీక్షగా నేను చెప్పిన నియమాలు పాటించి చేయగలిగితే 100కి 100% నెక్స్ట్ దైవ నవరాత్రులకి మీ స్థాయి మారిపోతుంది. ఖచ్చితంగా అది ఆర్థికంగా కానీ, అనారోగ్య పరిస్థితులు బాగా ఇబ్బందులుగా ఉంటే అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలుగుతాయి. స్థానపరంగా అభివృద్ధి చెందుతారు. స్థానచలనం కూడా జరుగుతుంది. రాజకీయంలో ఉంటే కనుక మీరు ఒక మెట్టికి క్యాడర్ ఖచ్చితంగా మీరు అందుకుంటారు. ఉద్యోగ సమస్య ఉందా, ఖచ్చితంగా ఉద్యోగంలో ఒక ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది. అద్భుత అవకాశాలు మీ ముందు నిలబడతాయి. కానీ నేను చెప్పినట్టు పాటించుకోవాల్సిందే. దీంట్లో వెసులుబాట్లు విధనలు ఉండవు. కఠినం అంటే కఠినం అంతే. అర్థమైందండి? ఎలా ఉండాలి? మొట్టమొదటిగా శరన్నవరాత్రులు అంటే 22వ తారీఖు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం. ఈ 22వ తారీఖు నుంచి 2వ తారీఖు పూర్తయ్యేంత వరకు, అంటే 3వ తారీఖు ఉదయం వరకు కూడా ఈలోగానే మీరు కటింగ్లు చేయించేసుకోవచ్చు. గడ్డాలు తీయించుకున్నా, జుట్టు చేయించుకున్నా, గోరు తీసేసుకొని చేసేసుకోవడమే. 22 తెల్లవారుజామున 4 గంటలకి నువ్వు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నావో ఆ స్థలం వద్ద గోపంచకంతో చిలకరించుకుని, గోమయం కొంచెం అలక్కుని 5 రంగులతో ముగ్గు వేసి ఒక పీటను భరించుకోవాలి. అందులో నీ సంకల్పం. ధనంగా నువ్వు నిలబడాలా? పసుపు వస్త్రం వేయి. ఆర్థికంగా నువ్వు నిలబడిపోయేవాలి అంటే ఖచ్చితంగా పసుపు వస్త్రమే వేయాలి. రాజకీయంలో నువ్వు నిలబడాలా? పింక్ కలర్ వస్త్రం ధరించాలి. మనసు ప్రశాంతంగా, భార్యాభర్తల మధ్య గొడవ లేకుండా ఇల్లంతా మనసు ప్రశాంతంగా ఉండాలా? తెల్లటి వస్త్రం వేయి. లేదు, నేను ఈ స్థాయి నుంచి మరొక స్థాయికి మారి 10 మందికి నేను చెప్పే స్థాయిలో ఉండాలా? ఆకుపచ్చ వస్త్రం వేయి. ఇలా కాదు గురువుగారు, నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వీటిని తొలగి నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుని అవ్వాలనుకుంటున్నావా? నల్లటి వస్త్రం వేయి. లేదు, నేను ఉన్నతమైన స్థితిగతులు పొందాలనుకుంటున్నావా? చిత్రవర్ణం 2-3 రకాలుగా మిక్సీ అయిన అటువంటి వస్త్రం వేయి. అలా వస్త్రం వేసి దాని మీద కేజీ బియ్యం పోసుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, కేజీ బియ్యం పోయాలి. పురుగులు రాళ్ళు ఉండకూడదు. అందులో ఒక కలశాన్ని తీసుకోండి. అది రాగి కానీ, వెండి కానీ, మట్టి కానీ నీ ఇష్టం. దానికి ఒక కంకణం కట్టండి. అందులో బియ్యం పోయండి. ఆ బియ్యం పోసిన తర్వాత మామిడి రొబ్బలు ఉంచండి. రొబ్బలు ఉంచిన తర్వాత ఒక మంచి కొబ్బరికాయ మొత్తం కొంచెం పీచు తీసి, కొంచెం పీచు ఉంచుకుని పసుపు రాయండి. 5 బొట్లు పెట్టండి. ఆ కొబ్బరికాయని అందులో ఉంచండి. మీ కోరిక ఏదైతే ఆ కోరిక తగ్గట్టుగా వస్త్రాన్ని మరచండి. శత్రునాశనం, శత్రువులు ఎక్కువైపోతున్నారు, నరఘోష పెరిగిపోతుంది అంటే కనుక మీరు యాష్ కలర్ వస్త్రం దానికి కలశంగా సమోసా అలా చేసి ఇలా తొడిగి దానికి చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆభరణం ఏదన్నా వేసుకోండి. కొంతమంది బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టుకుని అవి మళ్ళీ విడిపించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే, మీరు ఈ వరలక్ష్మి వ్రతానికి రూపేదో కొనుక్కుంటారుగా, ఆ రూపు ఉన్నది అమ్మవారి మెల్ల వేయండి. వేసి ఉదయం వేప నూనెతో దీపారాధన. 5:20 లోపు పూజ అయిపోవాలండి. ముందే చెప్తున్నాను, 5:20 లోపు పూజ పూర్తి చేసుకోవాలి. నువ్వు మొదటి రోజు ఒక్కరోజే కష్టం, మిగిలిన రోజు కలశమేమి కదపే పని ఉంటుంది కాబట్టి అలాగే ఉంటుంది కాబట్టి కలశం వెనక భాగంలో దుర్గాదేవి కానీ లేదా లలిత సహస్రనామ పుస్తకం మీద అమ్మవారి ప్రతిమూర్తి అది కానీ పెట్టుకోవాలి. పెట్టుకుని పూలమాల ఒకటి వేసుకోండి. కలశానికి కూడా వేయండి. ఈ రూపు ఒకటి పెట్టుకోండి. తర్వాత ఎదర భాగంలో ఒక చిన్న పళ్ళెం పెట్టి, మీ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక అమ్మవారు విగ్రహాలు అయితే ఉంటాయి, అది కాశీ విశ్వేశ్వరి కానీ, లక్ష్మీదేవి కానీ, సరస్వతి కానీ, ఏ అమ్మవారైనా పర్వాలేదు అక్కడ పెట్టండి. పొద్దుట వేప నూనెతో దీపారాధన, సాయంత్రం వేళ నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పైగా దీపారాధన చేసుకున్న తర్వాత నేను ఏ అవతారానికి ఏ పూజ, ఏ నైవేద్యం పెట్టాలో చెప్తాను, అవి పాటించుకోండి. అలా అష్టోత్తరం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం కూడా లలితాదేవి అష్టోత్తరమే చదవండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తాం అనుకోండి, ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః అని లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు. గౌరీ చదువుతున్నాం అనుకోండి, మంగళ గౌరీ నమః, ఈశ్వర ప్రాణవల్లభే నమః అని చేసుకుంటారు. కానీ
ఈ 9 రోజులు లలితానామాలే చదవండి. ఓం హ్రైం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రజతాచల శృంగాగ్రమధ్యస్థాయే నమః. హ్రైం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శంకర శేఖర ప్రాణవల్లభే నమః అని కుంకుమార్చన చేయండి. కుంకుమడి ఇలా వదలకండి, పూర్తిగా వదిలేయండి. ఒక నామానికి ఒకసారి వదిలేయండి. ఇలా చేయాలి. అయితే 3 నియమాలు ప్రధానంగా ఉన్నాయి ఇందులో. మొదటిది, ఎక్కువ మాట్లాడకూడదు. నువ్వు ఎక్కువ మాట్లాడితే లేనిపోని అబద్ధాలు, అసత్యాలు, అనరాని మాటలు అనవలసి వస్తుంది. అందుకని మాటలు తగ్గించాలి 9 రోజులు. రెండవది, ఫోన్లు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇవి చూడకూడదు. ఎందుకంటే నువ్వు స్క్రోల్ చేస్తున్నప్పుడు అశ్లీలమైనటువంటి దృశ్యాలు పడితే నీ మనసు అలా చెలించేస్తుంది. 3, ఆహార నియమం. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ములక్కాడ ఈ 4 భుజించకూడదు. ఈ 3 నియమాలు పాటించండి. ఖచ్చితంగా చెప్తున్నాను. నెక్స్ట్ దసరాకి మీరు మళ్ళీ మార్పు వచ్చి గురుగారు మీరు చెప్పినట్టు చేసాం, మాకు అద్భుతంగా కలిసి వచ్చిందండి అంటారు. ఫోన్ ఎక్కువ వాడకూడదు, మాటలు ఎక్కువ మాట్లాడకూడదు. ఎంతసేపటికి నీ నోట్లో జై భవాని అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ, అంబా శాంభవి అని కానీ, లేదా మహాదేవమయ్యి ఏదో ఒక నామం స్మరణ జరుగుతూనే ఉండాలి తప్ప నువ్వు ఎక్కువసేపు అందరితో కూర్చొని పిస్సాబాటిగా టీ స్టాల్ దగ్గర మాట్లాడతాను, కొబ్బరి బండాల షాప్ దగ్గర, జ్యూస్ షాప్ దగ్గర మాట్లాడతానని మాట్లాడకూడదు. కాళ్ళకు చెప్పులు వేసావా, మెల్లో కండువ వేసావా, అమ్మవారు మాలేసావా, ఇది తర్వాత. ఇది కేవలం బాహిరికంగా బయట వాడికి నువ్వు మాల్లో ఉన్నావు తెలియజేయడానికి. అవి ఎందుకు వేస్తారంటే ఎవరన్నా ఇబ్బందులున్న ఆడవాళ్ళు కానీ పొరపాటున మనం తగిలి వెళ్ళిపోతారేమో అని చెప్పి బాహిర్గతంగా తెలియడానికి మాలాను కండువ. నువ్వు మనసుతో చెయ్యి పూజ, అర్థమైందా? మనసుతో చెయ్యి. నేను చెప్పినట్టుగా మాటలు తగ్గించు, ఫోన్ వ్యవస్థ తగ్గించు, నియమం పాటించు. ఆహార నియమం ఖచ్చితంగా ఉదయము సాయంత్రం తలస్నానం చెయ్యి, 2 పూట్ల బ్రష్ చెయ్యి. ఖచ్చితంగా తరువాతి దసరాకి నీ జీవితం మారకపోతే నన్ను అడగచ్చు. ఈ నియమాలు పాటించి నేను చెప్పినట్టుగా లలితా సహస్రనామే చదవాలి ఉదయం సాయంత్రం. కుదిరితే మధ్యాహ్నం వేళ ఖాళీ ఉంటే దేవీ ఖడ్గమాల చదవండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దేవీ ఖడ్గమాల అష్టమి రోజు, అమావాస్య రోజు, పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, ఈ 4 రోజులు దేవీ ఖడ్గమాల చదివితే అద్భుతమైన ఫలితాలు. అమ్మవారి పూజకి ఎన్ని పువ్వులు వాడాలి, ఏ పువ్వులు వాడాలి అనేది మనం చర్చిద్దాం. ఏ పువ్వు వాడినా వాడకపోయినా తెల్ల పుష్పాలతో కనుక ఈ 9 రోజులు నువ్వు పూజ చేయగలిగితే ఒక తెల్ల పువ్వు తీసుకోండి, కుంకుమలో అద్దండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః చితగ్నికుండ సంభూతి నమః పువ్వు వదిలేయండి. మళ్ళీ తెల్ల పువ్వు తీసుకోండి, కుంకుమలో ఉంచండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శంకర శేఖర ప్రాణవల్లభే నమః మళ్ళీ పువ్వు తీసుకోండి, కుంకుమలో అద్దండి. ఓం హ్రైం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః మహా అతి శరీర సౌందర్యవాసిని నమః. అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు 15 నిమిషాలు పడుతుందండి. మొదటి రోజు మాత్రమే ఒక అరగంట పడుతుంది, తర్వాత నుంచి 15 నిమిషాలే పడుతుంది. మనస్ఫూర్తిగా ఆ 15 నిమిషాలు టీవీ సౌండ్ వినకూడదు, ఫోన్ నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. నీకు అద్భుతంగా దొరికే అవకాశం ఇది. ఇలా చేయగలిగితే అనుకున్న పనులు అవుతాయి.